చూడండి స్టూడెంట్స్, క్వశ్చన్ ఏమి అడిగారు? వెరిఫై గ్రెయిన్స్ థీరం ఫర్ ఇంటిగ్రల్ c xy plus y square into dx plus x square into dy where c is bounded by y equal to x and y equal to x square. అంటే దాని అర్థం ఏంటి అంటే, సో గ్రీన్స్ థీరంని యూస్ చేసి దీని యొక్క ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆ బౌండెడ్ అంటే సి అనేది ఎక్కడ బౌండెడ్ అయిందంట, అంటే క్రాస్ అయింది అంటే y ఈక్వల్ టు ఎక్స్, వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంటే ఇది ఒక లైన్, ఇది ఒక కర్వ్. సో ఫస్ట్ గివెన్ y ఈక్వల్ టు ఎక్స్ అండ్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో రెండు ఇచ్చారు, ఒక లైన్ ఇచ్చారు, ఒక కర్వ్ ఇచ్చారు. సో దాన్ని ఫస్ట్ మనం రఫ్ గ్రాఫ్గా వేసుకోవాలన్నమాట. సో ఎక్స్ వై, సో y ఈక్వల్ టు ఎక్స్ లైన్ ఫార్మేట్ ఎలా వస్తుంది? సో ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్. ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్ వెన్ x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 6. సో పాయింట్స్ ఆర్ లైక్ దిస్. సో ఇలా వస్తాయి పాయింట్స్. సో వాటన్నిటిని కలిపితే మనకు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఒకవేళ y 1 అనుకోండి, x 1 ఓకే ఇక్కడ వస్తుంది. సో నెక్స్ట్ కావాలంటే ఇక్కడ క్రఫ్ వేసుకోండి, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ y ఈక్వల్ టు 2 అనుకోండి, సారీ x ఈక్వల్ టు 2 అనుకోండి, y ఏమవుతుంది? 4 అవుతుంది. సో x ఈక్వల్ 2 అయినప్పుడు y ఈక్వల్ టు 4, అంటే ఇలా ఒక కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా, సో లైక్ దిస్ కర్వ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, so this is the x equal to y and this is the y equal to x square. సో ఇది రఫ్ డయాగ్రామ్, ఇలాంటివి వేసుకోకండి, అప్పుడు మనకి క్లారిటీ రాదు తర్వాత. సో దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్ x ఈక్వల్ టు y అండ్ దిస్ ఈజ్ ఏ కర్వ్ y ఈక్వల్ టు x స్క్వేర్. సో బౌండరీ అన్నారు కదా, సో ఈ ప్లేస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఫైనల్గా. ఓకే, సో ఫస్ట్ ఏమన్నారు? గ్రీన్స్ థీరం నుంచి. సో బై గ్రీన్స్ థీరం, సో ఫార్ములా ఏంటండి గ్రీన్స్ థీరంకి? ఇంటిగ్రల్ సి ఎక్స్ ప్లస్ క్యూ డివై దిస్ ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఆఫ్ ఏమవుతుందండి? డో క్యూ బై డో ఎక్స్ is minus dou p by dou y into dx into dy. This is the formula అండి. సో మనకి ఆల్రెడీ ఇది ఇచ్చారు, ఇదిగోండి. సో ఇంటిగ్రల్ సి xy ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై. సో దీని నుంచి పి రాసుకోవచ్చా అండి? సో దట్ ఇంప్లాయిస్ పి ఏమవుతుంది? డిఎక్స్ యొక్క కోషంట్ p. సో xy ప్లస్ వై స్క్వేర్ అండ్ క్యూ ఏమవుతుందండి దీని నుంచి? dy యొక్క కోషంట్, సో ఎక్స్ స్క్వేర్. ఓకే క్లియర్. సో నెక్స్ట్ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో డబల్ ఇంటిగ్రల్ ఎస్ డో క్యూ బై డో ఎక్స్ దిస్ ఈజ్ మైనస్ డో పీ బై డో వైని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫైనల్గా. ఓకే, సో ఫస్ట్ ఏమన్నారండి? ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఇన్నర్ ఫంక్షన్ దిస్ ఈజ్ ఇంప్లైజ్ డో క్యూ బై డో ఎక్స్ ఈజ్ మైనస్ డో పీ బై డో వై. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డో బై డో ఎక్స్ ఆఫ్ క్యూ, క్యూ ఎంత? ఎక్స్ స్క్వేర్ ఈజ్ మైనస్ డో బై డో వై ఆఫ్ పీ ఎంత అండి? xy ప్లస్ వై స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ మీన్స్ పార్షియల్లీ డిఫరెన్షియేట్. పార్షియల్ డిఫరెన్షియేట్ అంటే దేంతో అయితే మనం డిఫరెన్షియేట్ చేస్తామో అదే తీసుకుంటాం, రిమైనింగ్ అన్ని జీరోస్ అంటే కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్తో చేస్తున్నాం, ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి 2x. ఓకే, ఈజ్ మైనస్ ఇక్కడ వైతో చేస్తున్నాం, 2 టైమ్స్లో వై ఉంది. సో ఇక్కడ వైకి చేస్తే 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ అండ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై స్క్వేర్కి చేస్తే 2y. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2y. సో దీని ఆన్సర్ ఎంత వచ్చిందండి? డో క్యూ బై డో ఎక్స్ ఈజ్ మైనస్ డో పీ బై డో వై ఎంత వచ్చింది? ఎక్స్ మైనస్ 2y. సో ఇంక మనకు కావాల్సింది ఈ లిమిటేషన్స్, వీటి యొక్క ఈ ఇంటిగ్రల్ టు ఇంటిగ్రల్స్ యొక్క లిమిట్స్ అనేవి కావాలి మనకి.
ఓకేనా. సో ఆల్రెడీ మన దగ్గర లిమిట్స్ ఉన్నాయి. ఏం లిమిట్స్ ఉన్నాయండి? వై లిమిట్స్ అనేవి ఆల్రెడీ ఇచ్చేసారండి. ఏమిచ్చారు? y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ y ఈక్వల్ టు ఎక్స్. సో లిమిట్స్ y x square to x, y limits from x square to x. సో x లిమిట్స్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది. సో ఇంటర్సెక్షన్ పాయింట్ ఈ రెండు కలిపి ఒక వాల్యూ వస్తే అది ఇంటర్సెక్షన్ పాయింట్. చూడండి, ఈ రెండిట్లో ఈ ఏ పాయింట్ని పెడితే మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఏమొస్తుందండి? ఒకవేళ x1 అనుకోండి, ఇది 1 ఈక్వల్ టు 1. సో ఇక్కడ కూడా 1 అనుకోండి, 1 ఈక్వల్ టు 1. సో ఇంకా ఏవి పెట్టినా డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. ఇంకెక్కడ మనకి ఇలా ఇంటర్సెక్షన్ అయ్యే అవకాశం లేదండి. సో అప్పుడు ఎక్స్ లిమిట్స్ ఏమవుతాయి? 0 to 1. ఇప్పుడు మనకి ఎక్స్ లిమిట్స్ ఉన్నాయి, వై లిమిట్స్ ఉన్నాయి. ఓకేనండి. సో ఇప్పుడు తీసుకోండి. సో ఫస్ట్ ఎక్స్ లిమిట్స్ 0 to 1, వై లిమిట్స్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ టు ఎక్స్. సో ఇన్నర్ ఫంక్షన్ ఏంటండి? ఎక్స్ మైనస్ 2y. సో ఫస్ట్ ఏమున్నాయి? వై లిమిట్స్ ఉన్నాయి కాబట్టి dyతో చేస్తాను, దెన్ ఆఫ్టర్ దట్ dxతో చేస్తానండి. సో దిస్ ఈజ్ ఇంప్లైజ్ ఇంటిగ్రల్ ఎక్స్ ఈక్వల్ టు 0 to 1. ఫస్ట్ వైతో చేస్తున్నానండి. సో వైతో చేస్తుంటే సో ఎక్స్కి ఏమవుతుంది? xy ఈజ్ మైనస్ వైకి y స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై 2. సో లిమిట్స్ ఫ్రమ్ x square to x into dx. So this is implies integral x equal to 0 to 1. So upper limit is minus lower limit. So y place లో ఉండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు చాలాసార్లు చాలామంది. ఎక్స్ ఉంది కదండి, ఎక్స్లో పెట్టేస్తారండి. సో అలా కాకుండా ఇక్కడ y లిమిట్స్ అని రాసుకోండి. y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ టు ఎక్స్. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఈజ్ మైనస్ లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ పెడుతున్నానండి. ఎక్స్ ఇంటూ వై ప్లేస్లో ఎక్స్ ఈజ్ మైనస్, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే వై స్క్వేర్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ఈజ్ మైనస్ లోయర్ లిమిట్. సో ఇప్పుడు ఈ లిమిట్ని అప్లై చేస్తున్నా. సో ఎక్స్ ఇంటూ వై ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ పెడుతున్నాను, ఈజ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, వై స్క్వేర్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ పెడితే ఎక్స్ పవర్ 4 ఇంటూ dx. This is implies integral x equal to 0 to 1 x into x x square minus x square. ఇక్కడ minus x cube plus x power 4 into dx. So x square plus x square minus x square cancel. So x equal to 0 to 1 ఏమొచ్చిందండి? x power 4 minus x cube into dx. This is equal to ఏమవుతుందండి? దీనికి ఎక్స్తో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఎక్స్ పవర్ 5/5 ఈజ్ మైనస్ ఎక్స్ పవర్ 4/4. లిమిట్స్ ఫ్రమ్ 0 to 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/5 మైనస్ 1/4. సో ఎంత అవుతుందండి ఆన్సర్? సో ఎల్సిఎం 20 అవుతుంది. ఓకే, 4 minus 5. సో దట్ ఈక్వల్ టు -1/20. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ అండి.